Good morning to respected dignitaries on the dais. Dignitaries on the dais. Good morning to respected dignitaries on the dais, family members of Nageswara sir, teachers and my dear students. Today I want to share my feelings about 8 years association of Nageswara sir. అవన్నీ కూడా నేను కొన్ని పదాలను పొందికగా పేర్చి సార్కి ఒక మందార మాలను సమర్పిద్దాం అనుకుంటున్నాను. ముందుగా పదవీ విరమణ శుభాకాంక్షలతో ప్రారంభిస్తున్నాను. ఉత్తమ ఉపాధ్యాయుడు, అకుంఠిత దీక్షాపరుడు, అన్ని వేళలా అందరి మనలు పొందినవాడు, ఆల్ టైమ్ ఫేవరెట్ పర్సనాలిటీ, పుట్రేవ్ వారి తేజమయుడు శ్రీ పుట్రేవ్ నాగేశ్వరరావు గారు, పూజ్యులు శ్రీ సూర్యనారాయణరావు గారు సత్యవతి గారుల ముద్దుబిడ్డగా నాగావళి నదీ తీరంలో నామకరణం చేసుకుని సాక్షాత్తు శ్రీ సూర్యనారాయణ స్వామి వెలసిన అరసవెల్లి క్షేత్రంలో అక్షరాలు దిద్ది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టా, నాగార్జున యూనివర్సిటీలో ఎంఫిల్ పట్టా పొంది ఉపాధ్యాయురాయిల మనసు ఉపాధ్యాయులకే అర్థమవుతుంది అన్నట్టుగా మన శంకర్ దాదా సినిమాలో చెప్తారు, డాక్టర్కి డాక్టరే కావాలి అన్నట్టుగా ఉపాధ్యాయురాల మనసు ఉపాధ్యాయులకే అర్థమవుతుంది అన్న రీతిలో శ్రీమతి రత్నకుమారి గారి ఉపాధ్యాయురాలి గారితో పాణిగ్రహణం చేసుకొని నాగేశ్వరరావు గారు అర్ధనారీసుడిగా మారి రత్నాల వంటి కుమార్తెలు స్రవంతి మానసలు వారు ప్రఖ్యాతిగాంచిన ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి కాలేజీలో చదివి సారి పేరుకు వన్నె తెచ్చారు. కంటే కూతుర్నే కనాలి అన్నట్లుగా వారికి సారు విలువలతో కూడిన విద్యను అందజేసి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న అఖిల్ని అల్లుడుగా తెచ్చుకొని కొడుకులా ప్రేమిస్తూ విజయవాడలో 5 సంవత్సరాలు లెక్చరర్గా, 20 సంవత్సరాలు రైల్వే గర్ల్స్ హై స్కూల్లో, 8 సంవత్సరాలు రైల్వే మిషన్ హై స్కూల్లో, 28 సంవత్సరాలు రైల్వే స్కూల్స్కి ఎనలేని సేవలు ఆదర్శ ఉపాధ్యాయుడిగా చేస్తూ అధికారిక కార్యనిర్వహణ వర్గానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సేవలు చేస్తూ ప్రతి ప్రధానోపాధ్యాయుల వారికి వనరులు గల వ్యక్తిగా, రిసోర్సిబుల్ పర్సన్గా ఎన్నో రకాల అనుభవం గడించిన అనుభవశాలి. అధికారిక అదర్స్ అనిపించేలా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తూ, అదర్స్ అనిపించేలా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తూ, అద్భుతం అనిపించేలా ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ ఇన్ఛార్జిగా పనిచేస్తూ పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్న పనిని అందరితో కలిసి సాధించిన విజయుడిగా 5-4 కోసము మా కోసము చాలా సార్ ఎన్నో కాగితాలు రాసి పట్టువదలని విక్రమార్కుల్లా మా కోసం సాధించారు. సౌత్ సెంట్రల్ రైల్వే టీచర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా 10వ తరగతి విద్యార్థులను 100% ఉత్తీర్ణత సాధించిన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంతటి కష్టతరమైన పనినైనా నేర్పుతో, ఓర్పుతో సాధించగలిగిన జ్ఞానం, నైపుణ్యం, 40 సంవత్సరాల విద్యాబోధన అనుభవం ఆయనకే సొంతం. అందుకే వారికి కృషి ఫలితం 4 డిఆర్ఎం అవార్డులు, 4 సిల్పో అవార్డ్స్ మరియు జోనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు మరియు జోనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు. అందుకే ఆయన అందరికీ స్ఫూర్తిదాత, స్నేహశీలి. మీ జీవితం ఎల్లప్పుడూ నిరంతరం నవ్వుల హరివిలిలాగా, పూల పల్లకిలాగా, ఆనందలహరిలాగా సాగాలని, సూర్యోదయం చూసినప్పుడు కలిగే ఆనందం మీ చిన్నారి మనవరాలు మిహిరాతో కలగాలని ఆశిస్తూ, సూర్యోదయం అంటే మనందరికీ తెలిసిందే, తను ఉదయిస్తూ పక్కనున్న వాళ్ళని కూడా ఉత్తేజం చేసే కిరణాలలాగా, ఎందుకంటే అరసవేల క్షేత్రం అంత సార్ చెప్పారు ప్రిన్సిపల్ గారు, ఆ విధంగా సూర్యోదయం కలిగిన ఆనందం మిహిరాతో ఆడుకునేటప్పుడు కలగాలని ఆశిస్తూ సదా మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సకల శుభాలను కలుగజేయాలని ప్రార్థిస్తూ ఎం హేమలత జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు దీన్ని స్వీకరించవలసిందిగా నాగేశ్వరరావు, మిస్టర్ అండ్ మిసెస్ నాగేశ్వరరావు గారిని ఇవ్వవలసినదిగా మన హెడ్ మాస్టర్ గారిని, సోమేందర్ రెడ్డి సార్ని ప్రార్థిస్తున్నాను. Thank you, Hemlata madam. Now
Children, all of you see to the stage here. Clap for Hemlata Madam first. And then you have a beautiful program now. Thank you children. Thank you for the applause. Now Ramaya sir is going to come. Clap for him. There is a beautiful program for you. Ramaya sir and Johnson sir are going to come and entertain you children. అందరికీ నమస్కారం. హెడ్ మాస్టర్ గారికి, విజయరాజ్ గారికి, సోమేందర్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నేను రామ్నగర్లో ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. అది నిన్న కాక మొన్నే మేము బ్యాచులర్గా ఉన్నప్పుడు అనమాట. అలాగా అనిపిస్తుంది. ఆయన గురించి చెప్పాలంటే అందరూ చరిత్ర చరణం ఎందుకని నేను రెండు డైలాగులు చెప్తా సినిమాల్లో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వినోద వారి దేవదాస్ సినిమాలో సముద్రాల సీనియర్ గారు ఒక డైలాగ్ రాస్తారు. దేవదాస్ హీరో, ఆయనకి ఫ్రెండ్ భగవాన్ పేకేటి వేశాడు. ఆయన ఒక మాట అంటా ఉంటాడు అస్తమానం, మన వాడు తెలుసుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఈయన చూసినప్పుడల్లా ఆ డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. అది నాగేశ్వరరావు సినిమా. ఇంకొకటి రామారావు సినిమా, ఎన్టీ రామారావు, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో ఆయన రాసిన డైలాగు ఉంటుంది. మై డియర్ వెంకటేశం, నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అని చెప్పుకున్న గిరీశం అంత కాన్ఫిడెంట్గా చెప్పుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన చూసినప్పుడు ఆయనతో నిజంగా మాట్లాడితే ఎడ్యుకేషన్. తర్వాత ఆయన చెప్పి వర్డ్స్ ఇన్ ఆర్డర్ ఈజ్ ప్రోజ్, బెస్ట్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ పోయిటరీ, బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ సాంగ్. ఒక 3 గంటల్లోనూ చెప్పేది 3 నిమిషాల్లో చెప్పొచ్చు. ఆ సార్ గురించి ఒక చిన్న పోయం రాశాను, పాట. అది జాన్సన్ గారు నేను కలిసి పాటాడతాం. జాన్సన్ గారు, మీరు వినోద్ బాబుతోటి తర్వాత అనేక కచేరీల్లో చేశారు. మీరు నేను ఎలా పాడకూడదో చెప్తాను, నువ్వు ఎలా పాడాలో వీళ్ళకి నేర్పించు, సరేనా? సరే. స్కూల్ ఇది అందరిది, నాగేశుడు అందరి వాడేలే. స్కూల్ ఇది అందరిది, నాగేశుడు అందరి వాడేలే. పదవీ విరమణ శుభ సమయమున మీరు రారండి. స్కూల్ ఇది అందరిది, నాగేశుడు అందరి వాడేలే. అరటి పండులో సోది గుచ్చినట్టు పనులను చక్కగా చేస్తాడు. అరటి పండులో సూది గూర్చినట్టు పనులను చక్కగా చేస్తాడు. ఎవరైనా తలలో నాలుక పోలిక తానై ఉంటాడు. ఎవరైనా తలలో నాలుక పోలిక తానై ఉంటాడు. స్కూల్ ఇది అందరిది, నాగేశుడు అందరి వాడేలే.
కలిగిందంటే పరుగున పరుగున వస్తాడు. పరులకు ఆపద కలిగిందంటే పరుగున పరుగున వస్తాడు. వానలో తడిసే మొక్కకు సహితం జాలితో గొడుగును పడతాడు. వానలో తడిసే మొక్కకు సహితం జాలితో గొడుగును పడతాడు. మిక్స్డ్ స్కూల్ ఇది అందరిది, నాగేశుడు అందరి వాడేలే. వాడేలే నాగేశుడు అందరు వాడేలే. వాడేలే అందరి వాడే వాడేలే. థ్యాంక్ యూ. It was wonderful, sir. Once again, clap for Ramaya sir and Johnson sir, children. It's padamu nijangane. It is very, very true, sir. Actually, he helps everybody. అసలు ఇంటికి కూడా తొందరగా వెళ్ళరు అనుకుంటా కదా మేడం, ఎప్పుడు వచ్చి ఉండరు ఇంటికి తొందరగా. ఆల్వేస్ హిల్ బీ వర్కింగ్ అండ్ నాకు తెలిసి హీ విల్ ఆల్వేస్ హెల్ప్. ఎప్పుడు ఎవరిని హెల్ప్ అడగడం నేను చూడలేదు. ఆల్వేస్ హీ హెల్ప్స్ ఎవ్రీబడి. ఎవరు అడిగితే వాళ్ళకి అది చెయ్యను అన్న మాట అసలు చూద్దాం అని తప్పకుండా చేస్తారు అది. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అసలు రూమ్లో కూర్చున్నారంటే తన భోజనం కానీ ఏది కూడా ఆలోచించరు. అందుకే మీరు చూస్తున్నారు ఎంత సన్నంగా ఉన్నారు. మేడంతో కూడా అలాగే చేయిస్తారేమో, ఆవిడ కూడా అలాగే ఉన్నారు. రైట్. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్ శ్రీనివాసరావు సార్ టు గివ్ హిస్ స్పీచ్. Respected in charge principal RJC Dr. P. Somendra Reddy garu, our guested HM CH Vijayaraj garu, our retired going to retired on 30th April Nageshwar Rao sir garu, and his better half Madam garu and his daughter, his colleagues and his family members, and our Railway Girls High School teachers and Nageshwara sir's well-wishers and my dear students. Nageshwara sir is very, very talented and very cooperative, very hard-working, very patient he is having. So time is very less. So many competitors are here to talk. So I will read one poem on his works in the school with his permission. Topic is administrative teaching. Our teacher name is Nageshwar Rao. He is engaged in the school office with HM's Gurau. Our teacher name is Nageshwar Rao. He is engaged in the school office with HM's Gurau. He teaches English and social studies subjects very well. Students learn vocabulary and mapping from him in a spell. Mostly he is busy with office work. He will manage the things with a jerk. We used to call him as Nag. But he looks like a cog. Comptroller and Auditor General. Always catching office paper in his hands. Assisting administrators and roaming in the school campus in several rounds. He is having friendly nature and retaining more patience. He completes his tasks with hard work and confidence. To me, he is a friend, philosopher and mentor. Advise me in my career in solving problems whenever I encounter. His modus operandi shows that
he is an able administrator. His modus operandi shows that he is an able administrator. But his words exhibit that he is a good speaker. But his words and works exhibit that he is a good speaker. He is retiring today with great confidence. We pray God to give him a happy retired life with bright existence. We pray God to give him a bright future and happy retired life with bright existence. Thank you, sir. Thank you for giving this opportunity. Kindly take my replica with your madam. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. చాలా బాగుంది సార్ ఫ్రేమ్, అండ్ ఈవెన్ ద పోయం వాస్ గుడ్. Wait. ఇందాక స్టార్టింగ్లో స్పీచ్ ఇస్తూ మన గెస్ట్ హెచ్ఎం గారు ఓ మాట అన్నారు. సార్ వాస్ బార్న్ నియర్ నాగవల్లి నది పక్కన అరసవల్లి అన్న ప్లేస్లో జన్మించారండి. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. వన్ మోర్ థింగ్ రిమైండ్స్ మీ ఆఫ్ దిస్. హీ వాజ్ బార్న్ దేర్. మీకు నిజం చెప్పనా, ఒక సీక్రెట్ చెప్తాను, కొంతమందికి తెలిసేమో. హీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ హౌస్ ఓవర్ దేర్. వెరీ బ్యూటిఫుల్ హౌస్. మీకు తెలియదేమో, ఒక సినిమా కూడా తీశారు అక్కడ. హిస్ ancestral ప్రాపర్టీ, ఐ థింక్ ఇట్ వాస్ గివెన్ ఫర్ ఎ మూవీ. బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు నటించిన మూవీ మిథునం అన్న సినిమా. అదే ఇల్లు, సార్ వాళ్ళ ఇల్లు అది. హీ వాజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఓవర్ దేర్ ఇన్ దట్ బ్యూటిఫుల్ హౌస్. సార్ వాళ్ళ ఇల్లు చూడాలంటే మీరు ఆ సినిమా చూడాలి. నౌ ఐ రిక్వెస్ట్ నాగ విజయలక్ష్మి మేడం టు కమ్ ఓవర్ టు ద డయస్ అండ్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. అందరికీ వందనాలు. ఇప్పటికే చాలా సమయాతీతం అయింది. చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు. పిల్లలే కాదు, టీచర్లు అందరూ కూడా మేం మాట్లాడతామని అందరూ ముందుకు పోటీ పడి మరీ వస్తున్నారు. టీచర్లను ఆపలేక ఇంకా అక్కడ ఉన్న టీచర్లని కూడా మాట్లాడమంటే సాయంత్రం వరకు అవుతుంది తప్పకుండా. ఈరోజు సాటి చాలా చాలా అదృష్టవంతమైన జాతకం. ఎందుకంటే సార్ ఎవరైనా సరే ముగ్గురు హెచ్ఎంల మధ్యలో రిటైర్ అయ్యే అదృష్టం ఉందా? ఒకరు ప్రిన్సిపల్ సార్ సోమేందర్ రెడ్డి గారు, ఇంకొకళ్ళు ప్రజెంట్గా మన హెచ్ఎం విజయరాజు గారు, మరి ఒకరు మేడం యొక్క సార్ యొక్క అమ్మ లేదనే చింత అక్కర్లే, ఒక అమ్మ జానకమ్మ గారి కొడుకు, ఇద్దరు ఉన్నారు కొడుకులు, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళ ముగ్గురి సమక్షంలో ఇంత చక్కగా రిటైర్ అయ్యే అవకాశం, అదృష్టం సార్కి కలగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నిన్నటి వర్షం చూస్తే ఈరోజు చాలా భయం వేసింది, ఎలా జరుగుతుందో ఫంక్షన్ అని. కానీ వాళ్ళ మనవరాలి పేరు మిహిరా, అంటే కిరణాలట. అందుకు నా కిరణాలను కురిపించింది. చక్కగా ఫంక్షన్కి మంచి ప్రకృతి కూడా సహకరించింది. సార్ యొక్క తల్లి తండ్రి చాలా ఉత్తములు. ఆ టీచింగ్ క్వాలిటీస్ అన్నీ, ఒక టీచర్కున్న లక్షణాలన్నీ వాళ్ళ తండ్రి యొక్క మంచి వ్యక్తిత్వం గురించి ఆయన